ఆల్ వెల్కమ్ టు 10 Max. ఐ యామ్ వెయిటింగ్ కాదు, యూ హ్యావ్ టు వెయిట్ అంటున్నారు రామ్ చరణ్. పెద్ద సినిమా నుంచి అప్డేట్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అయితే చరణ్ మాత్రం ఏదైనా ఆఫ్టర్ సంక్రాంతి అంటున్నారు. మరి న్యూ ఇయర్ కి పెద్ద నుంచి సర్ప్రైజ్ లేనట్లేనా? ఈ విషయంలో రామ్ చరణ్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? మెగా అభిమానుల్ని వెయిట్ చేయించాలనుకుంటున్నారు రామ్ చరణ్. పెద్ద సినిమా నుంచి నెక్స్ట్ అప్డేట్ ఏమొస్తుందోనని ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారంతా. ఎందుకంటే పెద్ద సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ చక్రీ సాంగ్ తప్ప ఎలాంటి కంటెంట్ రివీల్ చేయలేదు. పెద్ద ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే అంతకు మించి రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది పెద్ద నుంచి విడుదలైన చక్రీ సాంగ్. దీంతో నెక్స్ట్ అప్డేట్ కావాలని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ని మరికొంత టైం వెయిట్ చేయక తప్పదన్నారు రామ్ చరణ్. రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో బాక్సాఫీస్ ముందుకొస్తున్న ఈ మూవీపై సాలిడ్ హైప్ జనరేట్ అయింది. ఆ రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది చికిరి సాంగ్. దీంతో పెద్ది నుంచి ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ కావాలని అడుగుతూ ఉన్నారు మెగా అభిమానులు. అయితే పెద్ద సినిమా నుంచి అప్డేట్స్ ఇప్పుడే కాదు, క్రిస్మస్ తో పాటు సంక్రాంతి సినిమాల హడావిడి అంతా తగ్గాకే సాలిడ్ అప్డేట్ ఉందంటున్నారు రామ్ చరణ్. పెద్ద సినిమాని అనుకున్న టైంకి పూర్తి చేయాలనే టార్గెట్ తో ఉన్నారు బుచ్చిబాబు. 60% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఢిల్లీ వెళ్లబోతుంది పెద్ద టీం. ఈ సినిమాకు సంబంధించి 40% వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. జనవరి ఎండింగ్ కి పెద్ద సినిమాని పూర్తి చేసి ఆ తర్వాత సాలిడ్ ప్రమోషన్స్ తో అదరగొట్టే ప్లానింగ్ లో ఉన్నారు బుచ్చిబాబు. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27న పెద్ద సినిమా థియేటర్స్ లోకి రావడం పక్కా అంటోంది టీం. మరి పెద్ద అప్డేట్స్ కావాలంటే వెయిట్ చేయక తప్పదంటున్న రామ్ చరణ్ ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ తో సాటిస్ఫై చేస్తారో వెయిట్ అండ్ సీ. మన శంకర వరప్రసాద్ గారు టీం స్పీడ్ చూస్తుంటే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ని రఫ్ ఆడించడం పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్. మరి అభిమానులు అంతలా ఎగ్జైట్ అయ్యేలా చిరు అనిల్ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి? మీసాల పిల్ల శశిరేఖ సాంగ్స్ తో మూవీపై హైప్ పెంచుతోన్న టీం ఇంతకీ థర్డ్ సాంగ్ కి డేట్ ఫిక్స్ చేసిందా? మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతికి థియేటర్స్ లోకి వస్తోన్న ఈ మెగా ఎంటర్టైనర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్ లో పెరిగేలా సాలిడ్ ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ జనరేట్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్. జనవరి 12న మెగాస్టార్ సినిమా థియేటర్స్ లోకి వస్తుందని డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అంటూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. చూశారుగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ స్పాట్ లో చిరంజీవి చేసిన అల్లరి. అసలు మెగాస్టార్ ని ఇంత ఫన్ యాంగిల్లో చూసి ఎన్నాళ్లైందో కదా అని డిస్కస్ చేసుకుంటున్నారు అభిమానులు. కొన్నేళ్లుగా మెగాస్టార్ నుంచి మిస్ అవుతూ వస్తున్న కామెడీ టైమింగ్ అనిల్ రావిపూడి సినిమాతో ఆ లోటు తీరేలా కనిపిస్తోంది. ఆ రేంజ్ లో సెట్ లో హిలీరియస్ గా నవ్వులు పూయించారు చిరంజీవి. సినిమా 2026 సంక్రాంతికి బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మెగా అభిమానులు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల శశిరేఖ సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా థర్డ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. సినిమా నుంచి 3వ పాటగా చిరు వెంకటేష్ పై తెరకెక్కించిన మెగా విక్టరీ మాస్ సాంగ్ ని ఈ మంత్ ఎండింగ్ కి రిలీజ్ చేసి న్యూ ఇయర్ కి మెగా ఫ్యాన్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తోంది టీం. అంతేకాదు ఆ లోపు క్రిస్మస్ కి టీజర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. మరి మెగా విక్టరీ సాంగ్ అప్డేట్ కోసం ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చే సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ విషయంలో ఇక లేట్ చేయకూడదని డిసైడ్ అయిన రవితేజ తన సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి పండక్కి థియేటర్స్ లోకి ఎప్పుడొస్తుందో అనౌన్స్ చేశారు. ఇంతకీ మాస్ మహారాజా చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రిలీజ్ ఎప్పుడంటే? రవితేజ హీరోగా డైరెక్టర్ కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోన్న సినిమా భర్త మహాశైలకి విజ్ఞప్తి. సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే రిలీజ్ ని సంక్రాంతికి ఫిక్స్ చేసిన మేకర్స్ ఇప్పటి వరకు విడుదల తేదీ అనౌన్స్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ వేసిన మూవీ టీం రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా జనవరి 13న బాక్సాఫీస్ ముందుకొస్తుందని రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ టీజర్ తో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి విడుదలైన టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఇప్పటి వరకు మాస్ జపం చేస్తూ వచ్చిన రవితేజ ఈ సినిమాలో ఇద్దరు భార్యల మధ్య నలిగేటువంటి ఓ ఫ్యామిలీ మ్యాన్ అవతార్లో కనిపిస్తుండడం భర్త మహాశైలకు విజ్ఞప్తిపై ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. సినిమాలో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ పక్కా అనే కాన్ఫిడెన్స్ ఇస్తోంది మూవీ టీజర్. రవితేజ యాక్టింగ్ తో పాటు ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి గ్లామర్ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్.
రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్ స్పీడప్ చేసింది భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ టీం. ఈ సినిమా నుంచి విడుదలైన బెల్లా బెల్లా, అద్దం ముందు నిలబడి సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న రవితేజకి కంబ్యాక్ మూవీ అవుతుందని నమ్ముతున్నారు మాస్ మహారాజా అభిమానులు. మరి చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో ఒక్కరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ ముందుకొస్తున్న రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. మాస్ అందరి వల్ల కాదు, ఏదో అందరూ ట్రై చేస్తున్నారని యాక్షన్ బాట పట్టినా అది కాస్త వర్కౌట్ కాక ఇబ్బంది పడేవారే ఎక్కువ. ఇండస్ట్రీలో అంతా యాక్షన్ సినిమాలు చేస్తున్నా మాస్ హీరో ట్యాగ్ కొందరికే సొంతం. అలాంటిది విజయ్ దేవరకొండ మాత్రం మాస్ ఇమేజ్ కోసం ట్రయల్స్ వేస్తూనే ఉన్నారు. మరి అప్కమింగ్ సినిమా విజయ్ కి మాస్ ఇమేజ్ తీసుకొస్తుందా? విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కంబ్యాక్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు రౌడీ బాయ్స్. ఎన్నో అంచనాలతో వచ్చిన కింగ్డమ్ బాక్సాఫీస్ రిజల్ట్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయలేదు. దీంతో మాస్ ఇమేజ్ తో టైర్ 1 హీరో అనిపించుకోవాలని విజయ్ దేవరకొండ చేసిన లైగర్, కింగ్డమ్ సినిమాలు రౌడీ బాయ్స్ ని బాగా డిసప్పాయింట్ చేశాయి. అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ హిట్ చూడని విజయ్ ఈసారి చేసే సినిమాలోని యాక్షన్ ఊహకి కూడా అందని రేంజ్ లో ఉంటుందని హింట్ ఇచ్చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తోన్న సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సినిమాలో విజయ్ క్యారెక్టరైజేషన్ పై స్పెషల్ నోట్ పేరుతో వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇది తన మనసుకు ఎంతో దగ్గరైన కథ అని చెప్పిన డైరెక్టర్ తాను చిన్నప్పటి నుంచి చూసినా గమనించిన ఒక వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా ఉంటుందన్నారు. వీడియో చివర్లో చేతి నుంచి వస్తోన్న బ్లడ్ తో కనిపించిన విజయ్ షాట్ అదిరిపోయిందంటున్నారు అభిమానులు. విజయ్ రవికిరణ్ సినిమా టైటిల్ కి సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఈ నెల 22న రాత్రి 7:29 టైటిల్ గ్లిమ్స్ రివీల్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. పీరియాడికల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి టైటిల్ గా రౌడీ జనార్దన పేరు ప్రచారంలో ఉంది. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే వచ్చే సోమవారం వరకు వెయిట్ చేయక తప్పదంటున్నారు విజయ్ అభిమానులు. ట్రెండింగ్ లో డెకాయిట్ టీజర్, అద్దరగొడుతున్న ఛాంపియన్ ట్రైలర్, తగ్గేదేలే అంటూ ఆది సాయి కుమార్ ప్రమోషన్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. అడవిశేష్ డెకాయిట్ మూవీ నుంచి విడుదలైన టీజర్ 16 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 19న విడుదల కానుంది. రోషన్ మేకర్ ఛాంపియన్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ 5 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఛాంపియన్ ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ నెల 25న విడుదలవుతున్న ఆది సాయి కుమార్ శంభాల మూవీ ప్రమోషన్స్ తో అద్దరగొడుతోంది. సైన్స్ మూఢనమ్మకాల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ యుగంధర్ ముని. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న హ్యాపీ పటేల్ మూవీ ట్రైలర్ విడుదలైంది. స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్ నటిస్తున్న ఈ సినిమా జనవరి 16న థియేటర్స్ లోకి రానుంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న డేవిడ్ రెడ్డి మూవీ గ్లిమ్స్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈషా సినిమాకి సంబంధించి ప్రమోషన్ స్పీడప్ చేసింది హెబ్బా పటేల్. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. జమానా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ లీడ్ రోల్స్ నటిస్తున్న సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు భాస్కర్ చెక్కుల. విజయ్ యాంటనీ బూకీ సినిమా నుంచి విడుదలైన తొక్కలో మనసు పగిలేనే సాంగ్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇమ్రాన్ హాష్మీ లీడ్ రోల్ నటిస్తున్న టస్కరీ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ జనవరి 14 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కిచ్చా సుదీప్ మార్క్ సినిమా నుంచి విడుదలైన మస్త్ మలైకా సాంగ్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన వానర సినిమా నుంచి విడుదలైన అదరహో సాంగ్ ఆకట్టుకుంటోంది. ఫ్యాంటసీ కథాంశంతో తెరకెక్కిన వానర సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.